హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వీడియోలో చూస్తున్నారు కదా, ఇది మా ఓల్డ్ ఫ్రిడ్జ్ అండి. ఇది డోర్ అయితే బాగా పాడైపోయింది, డ్యామేజ్ అయిపోయింది. అందుకని చెప్పేసి మేము న్యూ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. అది కూడా 2025లో తీసుకున్నాము. ఇది లాస్ట్ ఇయరే మేము తీసుకోవాలి, కానీ టైం అయితే కుదరలేదు. టైం మీన్స్ తీసుకునే టైం అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అంటారు కదా. సో ఫ్రిడ్జ్ తీసుకునే సమయం అయితే ఇదేనేమో అని మేమైతే అనుకున్నాం. ఇంకా ఓల్డ్ ఫ్రిడ్జ్కి వచ్చేసి అట్లా డోర్ డ్యామేజ్ అవ్వడం వల్ల లోపల ఐస్ గడ్డ కట్టేస్తుంది. ఇంకా డీప్లో ఏం పెట్టుకోవడానికి అయితే పాసిబుల్ అవ్వట్లేదు. పైగా మా ఇద్దరు అమ్మాయిలు అయితే ఫ్రిడ్జ్ డోర్ అస్తమాను ఓపెన్ చేసేయడం వల్ల అది పడిపోతుంది. అందుకని చెప్పేసి కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నారు. ఇది మొత్తం ఎంత అయిందంటే 33,000 అయిందని చెప్పారు. హయ్యర్ కంపెనీ 2 స్టార్ 328 లీటర్స్ అనమాట. ఇది బజాజ్ ఎలక్ట్రానిక్ స్టోర్లో అయితే తీసుకున్నారు, మన ఏలూరులోనే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇది మొత్తం వాళ్ళు ఉండగానే ఓపెన్ చేయించాము. చాలా స్పేస్ అయితే ఉంది, లోపలికి కూడా చాలా ప్లేస్ కూడా ఉంది. ర్యాక్ టు ర్యాక్ కూడా చాలా స్పేస్ ఉంది. ఇటు 3 ర్యాక్స్ ఇచ్చాడు, ఇన్సైడ్ ఏమో 4 ర్యాక్స్ ఇచ్చాడు. మనం ఎన్ని పెట్టుకున్నా ఇంకా చాలా గ్యాప్ అయితే ఉంటుంది. వాళ్ళైతే ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఫిక్స్ చేసిన వెంటనే ఆన్ చేయకూడదని చెప్పారు. అందుకని చెప్పేసి మేము ఒక 2 అవర్స్ తర్వాత దాన్ని ఆన్ చేసాం. ఆన్ చేసిన 1 అవర్కి కూల్ అయినాక అప్పుడు ఫ్రిడ్జ్లో అయితే అన్నీ పెట్టాము. అప్పటి వరకు అయితే ఎంటీగానే ఉంచాము. చూస్తున్నారు కదా, 4 ర్యాక్స్లో నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాను అనమాట. రిమైనింగ్ అన్నీ కొంచెం ఖాళీగానే ఉన్నాయి. వెజిటేబుల్ పైన కూడా ఒక ర్యాక్ అయితే ఇచ్చాడు, అది కూడా ఎంటీగానే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. తెలియని వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.